హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ వివిఎం కెరీర్ మేకర్స్. ఇంటర్మీడియట్ పాస్తో క్లర్క్ ఉద్యోగాలకి నోటిఫికేషన్ అయితే విడుదలైంది. జీతం మనకి 50,000 రూపాయలు, పర్మనెంట్ ఉద్యోగము, ఎటువంటి అనుభవం అవసరం లేదు. అప్లికేషన్ పెట్టండి, గవర్నమెంట్ ఉద్యోగం కొట్టండి. అలా అనేసి మీరు చదవకుండా ఉండకండి, చదివితేనే ఉద్యోగం అయితే వస్తుంది. ఇది ఐహెచ్ఎం రిక్రూట్మెంటు. ఈ నోటిఫికేషను, ఏజు, క్వాలిఫికేషను, ఎలా అప్లై చేసుకోవాలి, ఫుల్ డీటెయిల్స్ తెలుసుకున్న ముందర మన ఛానల్ని లైక్ చేసి సపోర్ట్ చేయండి. మొదటగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి కొలిస్కి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈ నోటిఫికేషన్ మనకి లోవర్ డివిజన్ క్లర్క్, మెయిన్ క్లర్క్ అని చెప్పాను కదా. దీంట్లో మనకి పోస్టులు అయితే అన్ని అన్రిజర్వ్ కూడా ఉన్నాయి కాబట్టి అందరూ అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంది. పే లెవెల్ మనకి మ్యాట్రిక్స్ లెవెల్ 2 కాబట్టి 19,900 కాడి నుంచి అన్నీ కలిపి ఒక 50,000 పైన శాలరీ అయితే రావడం అయితే జరుగుతుంది. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చి మనకి ఇంటర్మీడియట్ చదివిన వారు అప్లై చేసుకోవచ్చు. మరియు టైపింగ్ స్పీడు 40 వర్డ్స్ పర్ మినిట్లో మీకు ఉండాలి. కంప్యూటర్ నాలెడ్జ్ అయితే ఉండాలనేసి. డిజరబుల్, ఎక్స్పీరియన్స్ అవసరం లేదు మీకు. తర్వాత మనకి ఏజ్ వచ్చేటప్పటికి 30/4/2024 కల్లా మీకు 28 సంవత్సరాలు, అంటే 18 నుంచి 28 సంవత్సరాలు అన్రిజర్వ్డ్ క్యాండిడేట్స్ అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంది. మరియు 3 ఇయర్స్ ఓబీసీ క్యాండిడేట్స్ అప్లై చేసుకోవచ్చు. 5 ఇయర్స్ ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంది. ఇది డైరెక్ట్ రిక్రూట్మెంటు. మనకి రిటన్ టెస్ట్ కండక్ట్ చేయడం జరుగుతుంది, స్కిల్ టెస్ట్ కండక్ట్ చేస్తారు. రిటన్ టెస్ట్ అంటే మామూలుగా అర్థమెటిక్, రీజనింగ్, క్లర్కింగ్ ఆప్టిట్యూడ్ అయితే ఉంటుంది. స్కిల్ టెస్ట్ వచ్చేటప్పటికి మనకి ఓన్లీ టైపింగ్ టెస్ట్ కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. దీంట్లో చాలా రకాల పోస్టులు అయితే ఉన్నాయి. ఇదైతే కాంట్రాక్ట్ కాదు, ఓన్లీ పర్మనెంట్ జాబు. ఇక్కడ మనకి మెయింటెనెన్స్ ఫర్ ద ఫోర్మ్యాన్ కమ్ ఉంది కదా, ఇదైతే అన్రిజర్వ్డ్. దీనికైతే ఇది కాంట్రాక్ట్ జాబు. ఎవరైతే ఎక్స్పీరియన్స్ ఉన్నవారో దీనికి అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంది. తర్వాత అదేవిధంగా దీంట్లో కూడా చాలా అయితే జాబులు ఉన్నాయి, వీటి కోసం నేను ఏది చెప్పట్లేదు. టెక్నికల్ అసోసియేటు, ఎవరికైతే క్వాలిఫికేషన్ ఉందో ఒకసారి చూసుకోండి. ఇది కూడా కాంట్రాక్ట్ బేస్ తీసుకోవడం జరుగుతుంది. తర్వాత మీకు ఇంకో జాబ్ కూడా ఉంది. తర్వాత అసిస్టెంట్ లెక్చరర్ కమ్ అసిస్టెంట్ ఇన్స్ట్రక్టరు. ఇది కూడా మనకి ఎవరికైతే మనకి పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఎంబీఏ చదివిన వారు అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంది. ఈ జాబ్ కూడా మనకి పర్మనెంట్ జాబు, అసిస్టెంట్ లెక్చరర్ కమ్ అసిస్టెంట్ ఇన్స్ట్రక్టర్ కోసము. దీనికి 35,400, దీనికి అన్నిటికీ కలిపి ఒక 90,000 శాలరీ అయితే రావడం జరుగుతుంది. అన్రిజర్వ్డ్ ఉంది కాబట్టి అందరూ అప్లై చేసుకోవచ్చు. పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్ హాస్పిటాలిటీ అండ్ టూరిజం కోసం ఎవరైతే పీజీ చదివారో వారు అప్లై చేసుకోవచ్చు. లేకపోతే ఎంబీఏ చదివిన వారు అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంది. దాని తర్వాత ఫుల్ టైం డిగ్రీ, ఫుల్ టైం 3 ఇయర్స్ డిప్లొమా అయిన హోటల్ అడ్మినిస్ట్రేటివ్ కానీ, హాస్పిటాలిటీ మేనేజ్మెంట్ కానీ, హోటల్ మేనేజ్మెంట్ కానీ, హాస్పిటల్స్ అడ్మినిస్ట్రేటివ్ కానీ చదివిన వారు దీనికి అప్లై చేసుకోవచ్చు. 55 మార్క్స్ అయితే ఉండాలి. దీనికైతే మనకి 18 నుంచి 35 సంవత్సరాలు ఉన్నవారు అందరూ అప్లై చేసుకోవచ్చు. ఎప్పటికల్లా అంటే 30/4/2026 కల్లా. ఓబీసీకి 3 ఇయర్స్, ఎస్సీ ఎస్టీకి 5 ఇయర్స్ ఇవ్వడం జరుగుతుంది. ఇదైతే ప్రైవేటు జాబ్ కాదు, కాంట్రాక్ట్ జాబ్ కూడా కాదు. ఇది కూడా పర్మనెంట్ డైరెక్ట్ రిక్రూట్మెంటు. మీకు స్కిల్ టెస్ట్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. దీనికి ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో వారు దీనికి అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఇది మనకి ఆఫ్లైన్లో అయితే అప్లై చేయవలసి ఉంటుంది. అప్లికేషన్ ఫీజు వచ్చి 1,000 రూపీస్ అన్రిజర్వ్డ్ ఓబీసీ వారికి. మరి ఎస్సీ ఎస్టీ వారికి 5,000 రూపీస్ అయితే మనకి పేమెంట్ అయితే చేయవలసి ఉంటుంది. ఈ డీడీని మనకి ఎవరి పేరుని తీయాలంటే సెక్రటరీ, ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్, భోపాల్ పేరుని అయితే తీయవలసి అయితే ఉంటుంది. మీరు అప్లికేషన్ ఇక్కడ సైట్ ఇవ్వడం జరిగింది, అక్కడి నుంచి అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. నేను డౌన్లోడ్ చేసి మీకు చూపించడం జరిగింది ఎలా ఫిల్ చేయాలో. పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్స్, సెల్ఫ్ అటెస్టెడ్ కాపీస్, ఫొటోస్ మొదలుగా ఎడ్యుకేషన్ సర్టిఫికేట్ సంబంధించి అన్నీ మీరు సెండ్ చేయవలసి ఉంటుంది. సెండ్ చేయడానికి ఇక్కడ అడ్రస్ అయితే ఇవ్వడం జరిగింది. ద ప్రిన్సిపల్ సెక్రటరీ, ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్, క్యాటరింగ్ టెక్నాలజీ అనేసి భోపాల్కి పంపించవలసి ఉంటుంది. ఇక్కడికి ఎప్పుడులాగా పంపించాలంటే 30/4/2024 కల్లా. మనకి అప్లికేషన్ మీద ఒక ఎన్వలప్ మీద ఎలా రాయాలంటే
ఇక్కడ ఏ పోస్ట్కి అప్లై చేసుకుంటున్నారో అప్లైడ్ బై అని రాయాలి. తర్వాత ఫ్రమ్ అడ్రస్ మీద ఇక్కడ రాయవలసి ఉంటుంది. టు అడ్రస్ ఇక్కడ రాసి మీరు దీన్ని స్పీడ్ పోస్ట్ కానీ లేకపోతే రిజిస్టర్ పోస్ట్ అయితే చేయండి, త్వరగా అయితే వెళ్ళిపోతుంది. మనకి అప్లికేషన్ ఫార్మాట్ అయితే ఇవ్వడం జరిగింది. ఏ పోస్ట్కి అప్లై చేస్తారో రాయవలసి ఉంటుంది. ఇక్కడ అన్నీ మనకి క్యాపిటల్ లెటర్స్ రాయవలసింది, ఫోటో అంటించవలసి ఉంటుంది. ఇక్కడ మీకు ఫుల్ డీటెయిల్స్ ఇవ్వడం జరిగింది. మీ టెలిఫోన్ నెంబరు, మొబైల్ నెంబరు, ఈమెయిల్ ఐడి, ఎడ్యుకేషన్ సర్టిఫికేట్స్, తర్వాత ఏమైనా వర్క్ ఎక్స్పీరియన్స్ ఉంటే అంతా ఫిల్ చేసి డిక్లరేషన్లో సిగ్నేచర్ పెట్టి దీనికి 30/4/2026 కల్లా పంపించవలసి ఉంటుంది. మనకి లాస్ట్ ఘట్టానికి అయితే వచ్చేసాము. ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్, క్యాటరింగ్ అండ్ టెక్నాలజీ అండ్ అప్లైడ్ న్యూట్రిషన్కి మనకి భోపాల్ నుంచి నోటిఫికేషన్ అయితే విడుదలైంది. దీనికి లోవర్ డివిజన్ క్లర్క్, అసిస్టెంట్ లెక్చరర్ అయితే మనకి రెగ్యులర్ బేస్లో తీసుకుంటున్నారు. పర్మనెంట్ బేస్లో కన్వాయ్ అన్నీ మనకి కాంట్రాక్ట్ బేస్లో తీసుకుంటున్నారు. ఈ 2 పోస్టులకు ఎలిజిబుల్గా ఉన్న వాళ్ళందరూ అప్లై చేసుకుని ఉద్యోగం పొందాలని కోరుతున్నాను. ఈ నోటిఫికేషన్ యొక్క లింక్ని, అప్లికేషన్ యొక్క లింక్ని మన టెలిగ్రామ్ ఛానల్లోనూ, వాట్సాప్ ఛానల్లో పెట్టడం జరుగుతుంది. అక్కడి నుంచి అయితే డౌన్లోడ్ చేసుకుని మీరైతే అప్లై అయితే చేసుకోండి. తర్వాత ఏదైనా డౌట్స్ ఉంటే మనకి కామెంట్ రూపంలో తెలియచేయండి. తర్వాత మనకి ఫ్రెండ్స్కి, కొలీగ్స్కి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. మన ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మన వివిఎం కెరీర్ మేకర్స్ అని. ఓకే, బాయ్.